అధ్యక్షులకు మరియు ఇక్కడ వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ నమస్కారం. ఈరోజు నూతన కమిటీలో చేరబోతున్న ప్రతి సభ్యునికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏ విధంగా మనం బాధ్యతలు తీసుకుంటున్నామో అదే విధంగా పదవిని బాధ్యతగా తీసుకొని పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలి. ఈరోజు మన భారతదేశం సర్వనాశనం అయిపోతూ ఉంది. కాంగ్రెస్ పార్టీనే ఒక దిశ. ఈరోజు మన భారతదేశానికి కాపాడే ఏకైక పార్టీ ఒక సెక్యులర్ పార్టీ, సుదీర్ఘమైన చరిత్ర కలిగిన పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలకు, మతాలకు, సాంప్రదాయాలకు అనుగుణంగా నడుస్తుంది. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే గత 15 సంవత్సరాలు మనం చూసుకుంటే ప్రధాని ఏ విధంగా ఉండాలనేది మన మన్మోహన్ సింగ్ గారు చూపించడం జరిగింది. ఎన్నో సంస్కరణలు మన భారతదేశంలో తీసుకుని వచ్చి ప్రపంచంలోనే భారతదేశానికి ఒక అభివృద్ధి బాటలో తీసుకుని వెళ్ళడం జరిగింది. కానీ ఈ బీజేపీ ప్రభుత్వానికి చూస్తే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నోట్బందీ అంటారు, రైతుల నల్ల చట్టాలు అంటారు, ఎన్ఆర్సీ అంటారు, తిరుబుల్ తలాఖ్ అంటారు, హిజాబ్ అంటారు. ఏంటి ఇది? వాట్ ఈస్ దిస్? దీనికోసమేనా మిమ్మల్ని ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది? మంచి పరిపాలన చేయండి, ప్రజల మన్ననలను పొందండి. అంతేగాని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కులాల మధ్య చిచ్చు పెట్టడం, ఆ మందిర్ అనడం, ఈ మసీద్ అనడం, ఆ మతం అనడం, ఈ మతం అనడం. ఏంటి? ఇదేనా సెక్యులర్ ప్రభుత్వం అంటే? ఇదేనా మన రాజ్యాంగం చెబుతుంది? దీనిపైన మన కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘమైన పోరాటం చేస్తూ ఉంది. గత 15 సంవత్సరాల నుండి సింగిల్గా నిలబడి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రతిష్టాత్మకంగా భారత్ జోడో యాత్ర, నఫరత్కు హటావో మొహబ్బత్కు బచావో అని చెప్పి నినాదం పైన చేయడం జరిగింది. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి మనం బాధ్యతగా తీసుకొని మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా కేవలం అన్ని పార్టీలు అయిపోయినాయి. అన్ని పార్టీల వ్యవహారాలను ప్రజలు చూసి బేజారైపోయినారు, వ్యతిరేకంగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో మనం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి, క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్ళాలి. మన నినాదం ఏంటి, మన ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మనం ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. ఈ నూతన కమిటీకి కూడా అదే విధంగా నేను ఒక్క మాట చెప్పదలుచుకుంటున్నాను. దయచేసి పార్టీ కోసం కృషి చేయండి, పార్టీ బలోపేతం కోసం కృషి చేయండి. మన షర్మిలమ్మ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయండి. రాబోయే సంస్థాగత ఎన్నికలు కానీ లేకుంటే అసెంబ్లీ ఎన్నికలు 2029లో కానీ దానికి మనము సంసిద్ధంగా ఉండాలి. అందరికీ మరో ఒక్కసారి నూతన కమిటీకు మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.